तेलंगाना की वजीर पंचायत राज सिद्दक्का ने कानून साज कौंसिल में ऐलान किया कि कांग्रेस हुकूमत ने इख्तियार संभालने के बाद से 3.21 लाख नल के कनेक्शंस फराहम किए हैं। इजलास के दौरान उठाए गए सवालात का जवाब देते हुए वजीर सिद्दक्का ने बताया कि 2021 तक रियासत के 53.98 लाख घरों को 100% पीने के पानी की फराहमी हासिल थी। ताहम जून और जुलाई में देही इलाकों में किए गए एक सर्वे से मालूम हुआ कि 4.49 लाख घरों में नल कनेक्शंस की कमी है। उन्होंने कहा, हमने 3.21 लाख घरों को पीने के पानी के लिए नल कनेक्शन फराहम कर दिए हैं, लेकिन 1.28 लाख घरों को अब भी कनेक्शन की ज़रूरत है। इस खला को पुर करने के लिए कोशिशें जारी हैं। सिद्दक्का ने निशानदेही की कि अगरचे के देहातों को पानी की सप्लाई हमेशा मौजूद रही है, लेकिन तर्ज ज़िंदगी में तब्दीलियों की वजह से घरेलू नल कनेक्शंस की मांग में इजाफा हुआ है। उन्होंने मिशन भगीरथा स्कीम में अहम खामियों की तरफ भी इशारा किया और इस बात पर जोर दिया कि कई दूर दराज देहात और बस्तियां इस प्रोग्राम के तहत पानी से महरूम हैं। मुकामी आबी वसाइल के इस्तेमाल के बजाय हुकूमत दूर दराज इलाकों से पानी मुंतकिल कर रही है, जिसकी वजह से मिशन भगीरथा के पानी पर एतमाद में कमी आई है। हम इस एतमाद को बहाल करने के लिए एक खुसूसी मुहिम चलाएंगे। ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని రివ్యూ చేసుకుంటా ఉన్నాం కాబట్టి అట్లాంటి గతంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ములుగుని మీరు ఇచ్చిర్రు, మాకు పాకాల చెరువు దగ్గర ఉన్నా కూడా పాలేరు నుంచి నీళ్ళు ఇచ్చిర్రు. దాంతో అక్కడ నీళ్లు లేకపోతే ఇంటి ముంగట మాకు పాకాల కొత్తగూడానికి చెరువుల నీళ్ళు ఉన్నా కూడా మాకు నీళ్ళు తీసుకోలేని సిచ్యువేషన్. కాబట్టి ఏసీ ఇప్పుడు పెడుతున్నాం లక్నవరం చెరువు ఉంటుంది, రామప్ప చెరువు ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో మీరు ఇవ్వడంతో అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా మేము సరి చేస్తా ఉన్నాం. ఈవెన్ సిద్దిపేటకు కూడా 3 కోట్లు ఇచ్చినాం. సిద్దిపేటకు కూడా మీరు అన్ని సక్రమంగా ఇచ్చినాక సిద్దిపేటకు కూడా మేము 3 కోట్లు ఇచ్చినాం. సిద్దిపేటకు కూడా 3,40,00,000 ఇచ్చినాం. ఇప్పుడు గజ్వేలు జనగాం వాటికి 210 కోట్లు ఇచ్చినాం. ఊట్నూరుకు 60 కోట్లు ఇచ్చినాం. ఇట్లా ఇంకా ఇస్తూనే ఉన్నాము. మెయింటెనెన్స్ కోసం గత ప్రభుత్వము 460 కోట్లు బకాయిలు పెట్టింది సార్. అవి కూడా మేము నిర్వహించడానికి ముందుకు తీసుకెళ్తాను. మెయింటెనెన్స్ నడుస్తుంది. సరే ఎక్కడైనా సడన్గా ఒక పైప్ ఎక్కడైనా తెగిపోవచ్చు, వెంటనే 5 గంటలకు లేచి అధికారులు చూసుకుంటా ఉన్నారు. అదే అధికారులు మీరు పెట్టినటువంటి అధికారులే ఉన్నారు, ఇంకా తీసేయాలి. కృపాకర్ రెడ్డి గారిని అట్లనే ఉంచినాం మేము, ఎందుకంటే మీ గవర్నమెంట్లో